ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి చైతన్య చరితామృతంలో ఆదిలీల మొదటి అధ్యాయము 4వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. అనార్పిత చరిం చిరత్ కరుణాయ వాతీరః కాలౌ సంప్రాపితం ఉన్నతో ఉజ్వల రసాం స్వభక్తి శ్రేయం. ఇదే శ్లోకం కదా మనం చదువుకున్నది. అవును ప్రభుజీ. సదా హృదయ కందారే స్ఫూర్తోతువా సచీనందన శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. మనము చైతన్య చరితామృతాన్ని అధ్యయనించడానికి ముందు రూపగోస్వామి ప్రభుపాదుల వారిని ప్రార్థించాలి, వారి ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము చైతన్య మహాప్రభు యొక్క నిజస్థితిని తెలుసుకోగలుగుతామని చెప్పబడింది. శ్రీ చైతన్య మహాప్రభు అత్యంత కరుణామైనటువంటి కరుణరస ప్రధానమైనటువంటి అవతారం. కృష్ణ ప్రేమను ప్రకటితం చేయడానికే అవతరించినట్టుగా చెప్పండి. రూపగోస్వామి ప్రభుపాదుల వారు దీన్ని అర్థం చేసుకున్నారు. సార్వభౌమ భట్టాచార్యుల వారు దీన్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఎలాగైతే దీన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళ దృక్కోణం నుంచి మనం ఆలోచించినట్టయితే మనం కూడా అర్థం చేసుకోగలుగుతాం. చైతన్య మహాప్రభు గురించి వాళ్ళు ఏం చదివారో వాళ్ళ దృక్కోణం నుంచి ఆలోచించే ప్రయత్నించాలి. రూపగోస్వామి ప్రభుపాదుల వారు ఏం చెప్తారు? ఆరంభంలోనే చైతన్య మహాప్రభుని రూపగోస్వామి ప్రభుపాదుల ఆరంభంలోనే మహావదన్యావతార అని చెప్తారు. కృష్ణుడికి అనంతమైనటువంటి అవతారాలు ఉన్నాయి కదా. కేశవద్రీత మీన శరీర జయ జగదీశ హరి కదా. కేశవద్రీత నరసింహ రూప జయ జగదీశ హరే. దశావతార స్తోత్రాలు మనం నేర్చుకోండి. ఇలాగే దాంట్లో చెప్పనివి, దశావతారాలు చెప్పనివి కూడా అనంతమైనటువంటి రూపాలు, అనంతమైనటువంటి అవతారాలు శ్రీకృష్ణుడికి ఉన్నాయి. కానీ ఈ అవతారంలో చైతన్య మహాప్రభు అవతరించి అనార్పిత చరిం చిరత్, ఈ అవతారంలో చైతన్య మహాప్రభు చూపించినటువంటి కరుణ అనంతమైనటువంటిది. ఇలాంటి కరుణ పూర్వ అవతారాలు ఎక్కడ కూడా మనకి దోహదపడదు, కనబడదు. ఇది చైతన్య మహాప్రభు యొక్క ప్రత్యేకమైన కృప. భగవత్ ప్రేమకి సంబంధించిన అత్యంత నిగూఢమైనటువంటి రహస్యాన్ని, భగవత్ ప్రేమ తత్వాన్ని ప్రబోధించారు చైతన్య మహాప్రభు. ఎలాంటి స్థితిలో? చాలా దిగజారిపోయి జీవనాన్ని కొనసాగిస్తున్న కలియుగంలో ఉన్న మనకి ఆయన అందించారు. ఉన్నతమైనటువంటి దిగజారిపోయి అత్యంత హీన స్థితిలో ఉన్నటువంటి బద్ధ జీవులందరికీ కూడాను అత్యంత ఉన్నతమైనటువంటిది, కలియుగంలో పడి రకరకాల కల్మషాలతో కొట్టుకుంటున్నటువంటి జీవాత్మలకి అత్యంత ఉన్నత స్థాయికి చెందినటువంటి కృష్ణ ప్రేమకి సంబంధించిన తత్వాన్ని ప్రబోధించారు. అనార్పిత చరీం చిరాత్. అందుకని తను అత్యంత కరుణామయ అవతారంగా చెప్పబడ్డాడు. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతి. కృష్ణ ప్రేమని ప్రత్యక్షంగా అందిస్తున్నాడు చైతన్య మహాప్రభు. కృష్ణుడి గురించి అవగతం చేసుకోవడమే చాలా కష్టమైన విషయం. కృష్ణుడితో ఉన్న ప్రేమైక అనుబంధాల గురించి అవగతం చేసుకోవడం చాలా చాలా కష్టం. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతమపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వత. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు,
కృష్ణుడి గురించి తెలుసుకోవడం చాలా కష్టతరమైంది. నిజంగా కూడా అది నిజమే. కానీ శ్రీ చైతన్య మహాప్రభు తన కృప ద్వారా అనంతమైనటువంటి శ్రీకృష్ణుడి గురించి తన కృప ద్వారా తెలియజేశాడు. కృష్ణుని అవగతం చేసుకోవడమే కాదు, కృష్ణ ప్రేమ ప్రదాయితే, కృష్ణ ప్రేమను అందించేస్తుంది. కృష్ణ ప్రేమ అనేటువంటిది అత్యంత ఉన్నత స్థాయికి చెందినటువంటి ఆధ్యాత్మిక స్థితి. కేవలము గోపీ భావనలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అనుభూతి చెందినటువంటి అత్యుత్తమమైనటువంటి స్థితి. అది చైతన్య మహాప్రభు మనకు అందించాడు. గోపికలతో శ్రీకృష్ణుడు సలిపినటువంటి లీలలన్నీ కూడాను, గోపికలతో ఉన్న అనుబంధం అంతా కూడాను చాలా ఉన్నతమైనటువంటి, నిగూఢమైనటువంటి, చాలా ఉన్నతమైనటువంటి కృష్ణలీల. దాన్ని చైతన్య మహాప్రభు మనకు అందించారు. ఏమని చెప్తారు చైతన్య మహాప్రభు? రమ్యకచిత్ ఉపాసన వ్రజవధు వర్గేణ కల్పిత. వ్రజవధు గోపికలు, బృందావన వాసులు, వారు శ్రీకృష్ణుని అత్యంత ఉన్నతమైనటువంటి ప్రేమతత్వంతో ఆరాధిస్తారు. వాళ్ళకి కృష్ణుడు తప్ప ఇంకేం తెలియదు. బృందావనము అంటే కృష్ణుడు మాత్రమే. అక్కడ ఉండే ప్రతి వాళ్ళకి కూడా కృష్ణుడు మాత్రమే. వాళ్ళ జీవితమే కృష్ణుడు. కృష్ణుడి కోసం వాళ్ళు ఏదైనా చేయగలరు, దేన్నైనా త్యాగం చేయగలరు. వాళ్ళ గౌరవం కానివ్వండి, మర్యాద కానివ్వండి, అన్నింటినీ, పదవి, పరిపతి, మర్యాద, గౌరవము, ప్రతిష్ట, ప్రాణము, అన్నింటినీ కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా వారి భర్తలు, పిల్లలు, కుటుంబము అన్నింటినీ కూడా వదిలేశారు. అది కృష్ణుడి మీద గోపికలు ఉన్నటువంటి ప్రేమ తత్వం. ఆ స్థాయిలో గోపికలు కృష్ణుడిని ఆరాధించారు. దానికోసం అని చూడండి, గౌరవాన్ని, సంఘంలో గౌరవాన్ని, ప్రతిష్టని, భర్తని, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, ఇంటిని, అన్నింటినీ వదిలేయడానికి సిద్ధపడ్డారు. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతారాన్ని శ్రీల రూపగోస్వామి ప్రభుపాద వారు అనేక స్థలాల్లో, అనేకమైన శ్లోకాల్లో అభివర్ణిస్తారు, గుర్తిస్తారు. అలా రూపగోస్వామి ప్రభుపాదుల వారు ప్రకటితం చేసినటువంటి ఆ వ్యక్తీకరణలో ఒక శ్లోకం ఇది. అనార్పిత చరి చిరత్ కరుణాయవతీర్ణ కలౌ. కృష్ణ చైతన్య మహాప్రభు యొక్క ఆశ్రయాన్ని మనం పొందాలి. అది రూపగోస్వామి ప్రభుపాదుల యొక్క ఆశీర్వాదం. ఇది హరి పూరత సుందర, హరిపూరత సుందర ద్యూతి కదంబ సందీపిత. హరిపూరత సుందర ద్యోతి కదంబ సందీపిత సదా హృదయ కాందారే స్ఫురతోవా సచినందన. రూపగోస్వామి ప్రభుపాదుల వారు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. దేవాదిదేవుడు అయినటువంటి హరి ఎప్పుడు కూడా మీ హృదయంలో ఉండుకాక, మీ హృదయ గ్రహణంలో, హృదయాంతరాల్లో స్థిరపడి ఉండుగాక. చైతన్య మహాప్రభు మన హృదయంలో నిలుపుకున్నామనుకోండి, కృష్ణుని అవగతం చేసుకోవడం అత్యంత సులభతరంగా మారిపోతుంది. ఎందుకంటే కృష్ణుని అవగతం చేసుకున్నాం అనుకోండి, మన జీవితం పరిపూర్ణమైపోతుంది. జన్మకర్మ చమే దివ్యం యోజనాతి తత్వతః. అది మాత్రమే. కృష్ణ చైతన్య ఉద్యమము అంటేనే కృష్ణుని గురించి అర్థం చేసుకోవడం. అది అర్థం చేసుకుంటే ఏమైపోతుంది? మన జీవనం సాఫల్యమైపోతుంది. కృష్ణుడు ఏమంటున్నాడు? ఎవరైనా సరే నన్ను అర్థం చేసుకున్నారనుకోండి, నేను ఎందుకు ఈ భౌతిక జగత్తులో ప్రకటితమవుతాను? నేను చేసే కార్యక్రమాలు ఏమిటి? అవి తెలుసుకుంటే చాలు. త్వక్త్వాదేహం పునర్జన్మ.
వాళ్ళు ముక్తులైపోతారు. ఈ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత మళ్ళీ భౌతిక శరీరాన్ని తీసుకోవాల్సిన అగత్యం ఉండదు. తమ నిజ ఆధ్యాత్మిక శరీరంలో భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఇది కృష్ణ చైతన్యం. చైతన్య మహాప్రభు ద్వారా మనము వెళ్ళకపోతే దాదాపు కృష్ణుని అర్థం చేసుకోవడం దుర్లభం. ఇది ఆచరణయోగ్యమైనటువంటి విధానం. కృష్ణ చైతన్యాన్ని మనమంతా కూడా ఎందుకు స్వీకరిస్తాము? కృష్ణుణ్ణి చైతన్య మహాప్రభు ద్వారా అవగతం చేసుకోండి. ఈ సూత్రాన్ని మనము చక్కగా పాటించాలి. శ్రీకృష్ణుని అవగతం కావాలి అంటే చైతన్య మహాప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చైతన్య మహాప్రభు ద్వారా మనము కృష్ణుని అవగతం చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే అది అత్యంత సులభతరం అవుతుంది. మనం కృష్ణుని అర్థం చేసుకుంటే మన జీవనం సాఫల్యం అవుతుంది. కృష్ణుని పరిపూర్ణంగా ఎప్పుడూ ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేరు అనుకోండి. కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు కనీసంగా కృష్ణుడు దేవాది దేవుడు అని అంగీకరించి దాని ప్రకారంగా జీవనం కొనసాగిస్తే కూడా చాలు. కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవద్గీతలో కృష్ణ చెప్తాడు, మత్త పరతరం నాన్యాత్ కించిదస్తి ధనుంజయ. అహం సర్వస్వ ప్రభో మత్త సర్వా ప్రవర్తతే అహం అధీరిహి దేవానాం. ఇవన్నీ కూడాను చెప్పబడ్డాయి శాస్త్రాలు. ప్రజ్ఞావంతులమి తత్వవేత్తలమి అనుకునేటువంటి వాళ్ళు, రాజకీయవేత్తలు, వీటినన్నింటి కూడాను తప్పుగా దీన్ని నిర్వచించే ప్రయత్నం చేస్తారు. తద్వారా సామాన్య ప్రజలు వక్రమార్గం పడుతూ ఉంటారు. ఇది అనంతకాలంగా జరుగుతూ పోతుంది. ఇప్పటికీ కూడా భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా అనేకులు అధ్యయనం చేస్తారు. దాదాపుగా 300 సంవత్సరాల నుంచి. ఎందరో శ్రీల ప్రభుపాదులు రావడానికి ముందు ప్రభుపాదులు ప్రబోధించేసరికి దాదాపుగా 200 పైచిలుకు సంవత్సరాల నుంచి ఎందరో భగవద్గీతను అధ్యయనం చేశారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఒక్కరు కూడా కృష్ణ భక్తులు కాలేకపోయారు. ఇది దోషము. దోషం ఏమిటి? కృష్ణుడిని చైతన్య మహాప్రభుకి భిన్నంగా, చైతన్య మహాప్రభు ద్వారా కాకుండా వివిధ విధానాల్లో కృష్ణుని అర్థం చేసుకునే ప్రయత్నించాడు. అందుకని ఇక్కడ మనకేం చెప్పబడుతుంది? చైతన్య మహాప్రభు ద్వారా కృష్ణుని అవగతం చేసుకుందాము అని చెప్పబడుతుంది. దాన్ని ఎవరు నిర్దేశించారు? రూప గోస్వామి ప్రభుపాదుల వారు. ఆ విధంగా మనకి చైతన్య మహాప్రభు ద్వారా కృష్ణుని యొక్క అనురాగం లభించాలని, కృష్ణ ప్రేమ తెలియాలని, మన కృష్ణుని గురించి అవగాహన పెరగాలని ఆశీర్వదిస్తుంది. మనం అనేక పర్యాలు చెప్పుకున్నట్టుగా కృష్ణ చైతన్యం, కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానం మనము చైతన్య మహాప్రభు ద్వారా మాత్రమే అవగతం చేసుకోగలుగుతాము. చైతన్య మహాప్రభు ద్వారా కృష్ణుడికి సంబంధించిన అవగాహన పెంచుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలి అని చెప్పబడింది. కృష్ణ చైతన్యం లేకపోవడం మూలంగా, కృష్ణ పరిజ్ఞానం లేకపోవడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా జనులంతా కూడా రకరకాల క్లేశకర జీవనాన్ని కొనసాగిస్తున్నాం. చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని, చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించడం కోసమే కృష్ణ చైతన్య ఉద్యమం, హరే కృష్ణ ఉద్యమం సంస్థాపించబడింది. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? అందరినీ కూడాను, మీ అందరినీ కూడాను గురువులు కమ్మన్నాడు. మరి గురువు అయ్యే విధానం ఏమిటి? యారేదీక తారేక కృష్ణ ఉపదేశం. ఈ ఒక్క అర్హత సరిపోతుంది. కృష్ణ ఉపదేశాన్ని ఎలాంటి మార్పులు చేయకుండా ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా దాని గురించి అందించే ప్రయత్నం చేయండి. కృష్ణుడు ఏం చెప్పాడో దాన్ని యథాతథంగా అందించండి. అప్పుడు మీరందరూ కూడా గురువులే. ఎక్కడ కూడా మార్చకండి కృష్ణుడి యొక్క సందేశాన్ని.
నేను అనుకుంటాను, అలా చెప్పారు కాబట్టి ఇది నా అభిప్రాయము, ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటివి, ఏమిటవి, భౌతికమైనటువంటివి. ఈ ఆలోచన విధానాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము అత్యల్పులము. సృష్టిలో మనం ఎంత అంటే అసలు గుర్తించలేనంత అత్యంత అల్పులం. మన ఆలోచన కానీ, మన అభిప్రాయాలకు కానీ పెద్దగా విలువే ఉండదు. ఇది ముందుగా అవగతం చేసుకోవాల్సినటువంటి విషయం. భక్తియుక్త సేవలో ఉండాలి అంటే, పరిపూర్ణమైన భక్తిలో ఉండేటువంటి వ్యక్తులు అర్థం చేసుకోవాల్సిందేంటి, కృష్ణుడు దేవాది దేవుడు, అన్నింటికి మూలకారకుడు కృష్ణుడే అని అర్థం చేసుకున్నట్టుగాని, నేను అత్యంత అల్పుడను. సృష్టి మొత్తంలో చూసినట్టయితే నేను ఎంత అల్పుడని, సృష్టి అక్కర్లేదు, ఎక్కడ స్వీకరించినా కూడాను, మన వీధుల్లో చూసినా కూడాను మనం ఎంత చాలా అల్పులం కదా. ఇది అవగతం చేసుకోవాలి. అలాంటప్పుడు అంత చిన్న సిద్ధాంతము, నేను చాలా అల్పుడును, అందుకని నేను నా సొంత అభిప్రాయాల్ని, కృష్ణుడి యొక్క వాక్యాల మీద నా సొంత అభిప్రాయాలను ఇవ్వకూడదు. ఎందుకని? కృష్ణుడు స్వయంగా ఇచ్చాడు, దాన్ని యథాతథంగా ఇవ్వాలి. ఎందుకంటే మనము కృష్ణుడి కన్నా గొప్ప వాళ్ళం కాదు కదా. కృష్ణుడి అభిప్రాయం కన్నా కూడా మనది గొప్పదా కాదుగా. అలా అనుకోవడం కూడాను అవివేకం. కృష్ణుడి కన్నా, కృష్ణుడితో సమానము లేకపోతే గొప్పవాళ్ళు కావడానికి అత్యంత మూర్ఖత్వము, అవివేకంతో కూడుకున్నటువంటి. ఎంతో మంది మూర్ఖులు ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటారు, కాల వ్యవధిను ఇతరాత్రను చూసి, మేము ఇప్పుడు చాలా అభ్యున్నత స్థితికి వచ్చేసాము ఆధ్యాత్మికంగా, ఇప్పుడు మేము కృష్ణుడి కన్నా కూడా ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నామని. ఇలాంటి మూర్ఖుల నుంచి పరిరక్షించుకోవడానికి, ఇలాంటి మూర్ఖుల నుంచి పరిరక్షించుకుంటూనే మనము కృష్ణునికి సంబంధించిన అవగాహనని పెంచుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? కృష్ణుని యొక్క స్థితిని మనము చైతన్య మహాప్రభు ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. కృష్ణుడితో మనకున్న అనుబంధం ఏమిటి, మానవ జీవిత లక్ష్యం ఏమిటి, ఇవి చక్కగా వ్యక్తీకృతం చేయబడతాయి చైతన్య మహాప్రభుతో. చైతన్య చరితామృతాన్ని దీనికోసమే ప్రకటితం చేయబడింది. ఎవరైతే కృష్ణ చైతన్యంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షను కలిగి ఉంటారో వారు కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని చైతన్య మహాప్రభు ద్వారా అవగతం చేసుకోగలుగుతారు. ఇది కావలసినటువంటి. చైతన్య మహాప్రభు కృప లేకుండా కృష్ణ చైతన్యంలో అభివృద్ధిని సాధించలేము. చైతన్య మహాప్రభు ద్వారా దీన్ని అవగతం చేసుకోవాలి అంటే అర్థం ఏమిటి? షడ్గోస్వాముల ద్వారా మనము కృష్ణుడితాన్ని అవగతం చేసుకోవాలి. ఇది పరంపరా విధానం. అందుకని నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తారు శ్లోకంలో, యయి గోసాయి జార్ తార్ముయి దాస్ తాసబార పాదరిను ముర పంచగ్రాస్. యయి గోసాయి జార్ తార్ముయి దాస్ తాసబార పాదరిను ముర పంచగ్రాస్. ఇది పరంపరా విధానం. మనము ఈ పరంపరని అతిక్రమించి తెలుసుకోవడం సాధ్యం కాదు. పరంపరా విధానం ద్వారా మాత్రమే భగవంతునికి సంబంధించిన, కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోగలుగుతాం. మన ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి, ఆధ్యాత్మిక ద్వారా గోస్వాములని ఆశ్రయించి, గోస్వాముల నుంచి శ్రీ చైతన్య మహాప్రభుని ఆశ్రయించగలుగుతాం. చైతన్య మహాప్రభు నుంచి కృష్ణ. ఇది కృష్ణుడిని చేరుకునే విధానం. అందుకని నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటారు, ఏ చాయ్ గోసాయి జార్ తార్ముయి దాస్. మనము సేవకుల యొక్క సేవకులము. ఇది చైతన్య మహాప్రభు యొక్క సూచన. గోపి వ్రతపద కమలయోర్ దాస దాసాను దాస. ఎంతగా మనము సేవకులం అవుతుంటామో మనం అంతగా పరిపూర్ణతని సిద్ధించుకుంటాం. ఎప్పుడైనా సరే మనము
ఒక్కసారిగా అధిపతులను కావాలనుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? నా అధిపతులము కాము కానీ ఏం జరుగుతుంది? నరక ప్రాయానికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. అందుకనే ఆ పని చేయకూడదు. ఇది చైతన్య మహాప్రభు యొక్క ప్రబోధన. గోపీ బృత పథకమలయో దాస దాసానుదాస, సేవకుల 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 సేవకులు. అంటే మనం అభివృద్ధి పథంలో ఉన్నామని అర్థం. ఎప్పుడైనా మనము నేనే అధిపతిని అనుకున్నా అనుకోండి, ఇది మనము చాలా హేయమైన జీవితాన్ని గడపబోతున్నాము, నరకప్రాయమైన జీవనాన్ని గడుపుతున్నాం. దాస దాసాను దాస చైతన్య మహాప్రభు చెప్పారు. సేవకుల 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 సేవకులు 100 సార్లు అలా అంతమంది సేవకుల తర్వాత ఎక్కడో నువ్వు సేవకుడు. ఈ భావనతో మనము ఉన్నామనుకోండి, ఈ భావన ఊరికి నోటితో చెప్పడం కాదు, అలాంటి జీవనాన్ని కొనసాగిస్తున్నాం అనుకోండి, మనము ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము అని అవగతం చేసుకోవాలి. ఎవరైతే నేనే అధిపతిని అన్నారనుకోండి, వాళ్ళు నిజానికి ఎక్కడున్నారు? నరకప్రాయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చాలా విశిష్టమైన ముఖ్యమైన అంశం ఇది. దాస దాసానుదాస. అనర్పిత చరిం చిరాత్. చైతన్య మహాప్రభు యొక్క సూచన, దాన్ని రూపగోస్వామి ప్రభుపాదుల వారు ప్రకటించిన దాన్ని మనం ఎప్పుడు కూడా మన హృదయంలో దాచుకుని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనము ప్రతిరోజు కూడా ఏమని చెప్తాం? శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే. చైతన్య మనోభీష్టం. శ్రీ రూపగోస్వామి ప్రభుపాదుల వారు భౌతిక జగత్తులో చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ప్రకటితం చేసి, చైతన్య మహాప్రభు యొక్క కోరికని ఫలదీకృతం చేయడానికి నిమగ్నులయ్యారు. ఆ రూపగోస్వామి ప్రభుపాదుల వారు ఎప్పుడు తన చరణాల దగ్గర మనకి ఆశ్రయాన్ని కల్పిస్తారు. చైతన్య మహాప్రభు కోరికని పరిపూర్ణం చేయడమే మన జీవిత లక్ష్యము. అది మాత్రమే మనం చేయవలసిన పని. చైతన్య మహాప్రభు యొక్క కోరిక ఏమిటి? యారైతే దేకే తారీఖ కృష్ణోపదేశ్. మనకి ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలను అందించారు రూపగోస్వామి ప్రభుపాదుల వారు, షడ్గోస్వాములు. ముఖ్యంగా రూపగోస్వామి ప్రభుపాదుల వారు భక్తి రసామృత సింధు, దాన్ని ప్రభుపాదుల వారు ఆంగ్లంలో కూడా అనువదించారు, నెక్టర్ ఆఫ్ డివోషన్. భక్తియుక్త సేవా విధానానికి సంబంధించిన శాస్త్రము, అది సైన్స్. రూపగోస్వామి ప్రభుపాదుల యొక్క మహాద్భుతమైనటువంటి ప్రకటితమైనటువంటి గొప్ప, ఆయన భక్తి ఉద్యమానికి చేసిన గొప్ప సహకారము. రూపగోస్వామి ప్రభుపాదుల భక్తి రసామృత సింధు. భక్తులుగా మారడం ఎలా భక్తులుగా జీవించాలి అనేటువంటిది, భక్తులు ఎలా అవ్వాలి, ఎలా జీవించాలి చెప్పారు ఆయన. భక్తులుగా మారడం ఎలా? ఇది కేవలము ఏంటంటారు, సెంటిమెంట్ కాదు, సైన్స్, శాస్త్రం. కృష్ణ చైతన్య ఉద్యమము, హరే కృష్ణ ఉద్యమము గొప్ప వైజ్ఞానిక శాస్త్రము, వేదశాస్త్రము. యద్విజ్ఞాన సమన్వితం జ్ఞానం మే పరమం గుహ్యం యద్విజ్ఞాన సంహితం. యద్విజ్ఞాన సమాన్వితం జ్ఞానమే పరమం గుహ్యం యద్విజ్ఞాన సమం. అంతేకాని ఇది కేవలము మానసిక కల్పనలతోనో లేకపోతే సెంటిమెంట్ తోనో చేసినటువంటిది కాదు. ఇదేదో సెంటిమెంట్గా స్వీకరించారనుకోండి, మీరు అనవసరంగా సమాజంలో కలతలు రేపిన వాళ్ళు. అది రూపగోస్వామి ప్రభుపాదులు మనందరికీ ఇచ్చినటువంటి సూచన. శృతి స్మృతి పురాణాది
పాంచరాత్రికి విధం వినా ఐకంతికి ఐకంతికి హరేర్భక్తి ఉపతేయైవ కల్పతే. బృహత్ ఏంటది భక్తి రసామృత సింధులో చెప్పబడినటువంటి వ్యాఖ్యానం ఇది. శ్రీల రూప గోస్వామి ప్రభుపాదుల వారు వ్యక్తీకరించినటువంటి వ్యాఖ్యానం ఇది. శృతి స్మృతి పురాణాది పాంచరాత్రిక విధి విన ఐకంతికి హరేర్భక్తి ఉపతాత్యైవ కల్పతే. ఈ విధానం ద్వారా మనం కృష్ణ భక్తిని స్వీకరించినట్టయితే రాధాకృష్ణ ప్రణయ వ్యక్తి రాధిని శక్తి రస్మాన్ ఏకాత్మనౌ అభిభూవి పూరాదేహి భేదం గతౌతౌ చైతన్యాఖ్యం ప్రాఖ్యం అధౌతా తుహ్యం చైక్యం ఆప్తం. అప్పుడు మాత్రమే రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి రాధాభావద్యుతి స్వలితం నవమి కృష్ణ స్వరూపం. ఇది మనకి తర్వాత శ్లోకంలో కూడా వస్తుంది. రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి ప్రేమిక బంధాన్ని అవగతం చేసుకోవాలనుకుంటే, ఆధ్యాత్మిక ప్రేమ బంధాన్ని అవగతం చేసుకుంటానంటే చైతన్య మహాప్రభు ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. రాధాకృష్ణులు ఇద్దరు కూడాను ఒకరే. దానికి సంబంధించిన వివరణ అంతా కూడా మనకి ఎలా అవగతమవుతుంది? చైతన్య మహాప్రభు ద్వారా అవగతమవుతుంది. చైతన్య మహాప్రభు ప్రకటన చేయకపోతే మనకి ఈ విషయం బోధపడదు. అది మనకి సత్యం మనకు తెలుస్తుంది. చైతన్య మహాప్రభు ప్రకటితమై ఈ విషయాన్ని ప్రబోధించేంత వరకు కూడాను వ్యక్తులంతా కూడాను ఎంతవరకు ఆరాధించారు? కృష్ణుడిని విష్ణువుగా మాత్రమే ఆరాధించారు, నారాయణుడిగా ఆరాధించారు. వైకుంఠ లోకాలకు సంబంధించినంతకు మాత్రమే పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారు. గోలోక బృందావనానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనకు అందించిన వాళ్ళు శ్రీ చైతన్య మహాప్రభు. బ్రహ్మ సంహిత ద్వారా బ్రహ్మ దాన్ని వ్యక్తీకరించినప్పటికీ అది మనుషులందరికీ అందుబాటులోకి తెచ్చింది ఎవరు? చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ప్రకటితమయ్యేసరికి బ్రహ్మ సంహిత అందుబాటులో లేకుండా పోయింది. అందుకని ఆయన ఏం చేశారు? ఈ ఎస్కవేటెడ్ బృందావనంలోకి ప్రవేశించి ఆయన ఏం చేశారు? ఎక్కువ రోజులు లేరు బృందావనంలో. తల్లి ఆజ్ఞ ప్రకారంగా దగ్గరగా ఉండమని ఆదేశించింది కాబట్టి జగన్నాథపురిలో ఎక్కువ సమయాన్ని ఆయన గడిపారు. బృందావనంలో ఉన్నప్పుడు అతి శీఘ్రంగా ఏం చేశారు? ఆయన కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని ఎస్కవేట్ చేశారు. ఎక్కడైతే కృష్ణలీలలు వ్యక్తీకృతమయ్యాయో వాటిని గుర్తించారు. అలాగే బ్రహ్మ సంహితని వెలికి తీశారు. లేకపోతే చైతన్య మహాప్రభు లేకపోతే మనకి కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానమే లేదు. కృష్ణుని ప్రేమించడం ఎలా, వ్యక్తులు భక్తిని స్వీకరించడం ఎలా తెలిసి ఉండేది కాదు. చైతన్య మహాప్రభు ప్రబోధించినటువంటి గ్రంథాలని స్వీకరించి శ్రీ రూప గోస్వామి ప్రభుపాదుల వారు మనకి భక్తులుగా మారడం ఎలాగో చెప్పారు. భక్తి రసామృత సింధులో చైతన్య మహాప్రభు యొక్క ప్రబోధనలు రూప గోస్వామి ప్రభుపాదుల వారు వ్యక్తీకరించారు. భక్తియుక్త సేవలు నియుక్తమయ్యాలంటే వ్యక్తులకు ఎలా సాధ్యమవుతుంది? ఏం చేయాలి? రకరకాలైనటువంటి కామ్యకర్మలు నియుక్తమైనటువంటి వ్యక్తులు ఎలాంటి వారైనా కూడాను భక్తియుక్త సేవలో నియుక్తమయ్యే విధానం ఏమిటో మనకి ప్రబోధించారు. భక్తి రసామృత సింధు, సింధు అంటే సముద్రము, భక్తి రస భావన, భక్తి రస సముద్రము మనకు అందించారు. తద్వారా ఎలాంటి వ్యక్తులైనా కూడాను, మన స్థితి ఎలా ఉన్నా కూడాను భక్తియుక్త సేవని స్వీకరించేటువంటి అత్యుత్తమమైన విధానాన్ని మనకి ప్రబోధించారు. సాధారణంగా రాధాకృష్ణులకు సంబంధించిన వివరణ అర్థం చేసుకోలేనటువంటిది. అందుకని మీరు చూడండి, వైష్ణవ సాంప్రదాయాల 4 కూడాను 4 వైష్ణవ సాంప్రదాయాలను చెప్పబడ్డారు కదా. చైతన్య మహాప్రభు ప్రకటితమై ఈ పరిజ్ఞానాన్ని అందించేంత వరకు కూడాను బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో కూడాను, బ్రహ్మ మధ్వ సాంప్రదాయం వరకు కూడాను రాధాకృష్ణ ప్రణయ లీలకి సంబంధించినటువంటి అవగాహన వ్యక్తీకరించబడలేదు.
మళ్ళీ ఇది మళ్ళీ వ్యక్తీకరించబడదు, కేవలం 10,000 సంవత్సరాలే ఉంటుంది. చూడండి ఎంత నిగూఢమైనటువంటి తత్వము మనకి బోధించబడుతుంది చైతన్య మహాప్రభు కృప వల్ల. అందుకని కృష్ణ చైతన్యం ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది, మళ్ళీ జన్మెత్తితే కూడా భక్తి మార్గం ఏదో ఉంటుంది కదా, లేకపోతే సత్యయుగము, త్రేతాయుగము, లేకపోతే దాని తర్వాత ద్వాపర యుగము, అన్ని యుగాల్లో కూడా భక్తి ఉంటుంది కదా అనుకోకండి. చాలా అరుదుగా సంభవించేటువంటిది ఇది. సుదీర్ఘకాలం కూడా ఉండదు. కలియుగం యొక్క కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు అయితే దాంట్లో కృష్ణ చైతన్యను సంప్రాప్తించేది కేవలం 10,000 సంవత్సరాలు మాత్రమే. అంటే మొత్తము కలియుగ కాలంలో 2% అంతేనా? 4,32,000 కదా. దాదాపు ఒక 2-2.5% మాత్రమే మనకి ఆ కాలమే కృష్ణ చైతన్యం లభిస్తుంది 10,000 సంవత్సరాలు అంటే. కలియుగంలో మిగిలిన కాలంలో కూడా మనకు అది లభించదు. 10,000 సంవత్సరాల తర్వాత ప్రకటితమే అనుకోండి, దుర్భరంగా ఉంటుంది కలియుగం, భయంకరంగా ఉంటుంది. మనకి భాగవతంలో చెప్పబడింది, ద్వాదశ స్కందంలో వివరించబడుతుంది. పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి అని చెప్తాడు కలియుగం యొక్క దుస్థితి. అందుకని మనకి లభించినటువంటి ఈ పరిజ్ఞానం ఏదైతే ఉందో సామాన్యమైనది, లేకపోతే సెంటిమెంట్ కాదు, పరిజ్ఞానంతో కూడుకున్నటువంటిది. దీన్ని మనం స్వీకరిస్తే ఎక్కడికి వెళ్తాము? అత్యుత్తమైన స్థాయికి వెళ్తాము. కృష్ణలోకానికి వెళ్ళడానికి అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మీరు గమనించండి, కృష్ణలోకానికి వెళ్ళాలంటే సత్యయుగంలో అది సంప్రాప్తించే విషయం కాదు, త్రేతాయుగంలో కాదు, ద్వాపర యుగంలో కాదు, కలియుగం అంతా కూడా కాదు, కేవలం 10,000 సంవత్సరాలు మాత్రమే. అంటే ఒక మహాయుగం మొత్తాన్ని తీసుకున్నట్టయితే ఎంత? 432 కోట్ల సంవత్సరాలు కదా. అది 432 కోట్ల సంవత్సరాలు ఒక మహాయుగం అయితే, అలాంటి 432 కోట్ల సంవత్సరాల్లో 10,000 సంవత్సరాలు మాత్రమే కృష్ణ చైతన్యానికి సంబంధించిన అవగాహన కల్పించబడుతుంది. ఈ తక్కువ సమయంలో ఉన్న వ్యక్తులు మళ్ళీ అందరూ స్వీకరించరు కదా. అలా స్వీకరించగలిగినటువంటి వాళ్ళు మాత్రమే పరిపూర్ణులైనప్పుడు వాళ్ళు గోలోక బృందానికి వెళ్ళగలరు. చూడండి ఎంతటి కష్టతరమైనటువంటి విషయం అది. మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి వచ్చేస్తుంది, ప్రతి చోట లభిస్తుందని కృష్ణ అన్ని చోట్ల ఉంది. ఎందుకుంది అది? చైతన్య మహాప్రభు ఆకాంక్షించారు కాబట్టి ఈ 10,000 సంవత్సరాల మనగలుగుతుంది. దాని తర్వాత ఇది సాధ్యం కాదు. అందుకని కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి ఎవ్వరు కూడా ఎలాంటి సంశయాన్ని ఉంచుకోకూడదు. ఇది ముఖ్యమైన విషయం. మిగిలిన కార్యక్రమాలను కూడా సెకండరీ. జీవించడానికి వ్యక్తులు కనిపించవచ్చు, అదేమిటి ఇలా చెప్తున్నారు, నా కుటుంబం ఉంది, లేకపోతే నాకు విద్య ఉంది, లేకపోతే నా వ్యాపారం ఉంది, నా ఉద్యోగం ఉంది, వగేరా వగేరా వగేరా. అవన్నీ కూడాను మన ప్రాథమికమైనటువంటి కృష్ణ చైతన్యాన్ని ఉదయపట్టుకోవడానికి, దాని జీవితంలో చక్కగా నిర్వర్తించిన కృష్ణ చైతన్యంలో ఉండడానికి దోహదపడాలి. లేకపోతే మిగిలిన కార్యక్రమాలన్నీ శుద్ధ దండగా, నిరుపయోగమైనటువంటివి. ఈ అవగాహన, ఈ సత్యాన్ని మనము ఖచ్చితంగా అవగతం చేసుకుని తీరాలి. అప్పుడు మనము కృష్ణ చైతన్య మహాప్రభు యొక్క కృపని పొందినప్పుడు మాత్రమే, చైతన్య మహాప్రభు కృపను పొందగలుగుతాము. ప్రామాణికమైన ఆచార్యుల కృపదల్ల షడ్గోసావులు, ముఖ్యంగా రూపగోస్వామి ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో మనందరినీ కూడాను చైతన్య చరితామృతాన్ని అధ్యయనం చేస్తున్న అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. రూపగోస్వామి ప్రభుపాదుల వారు మీకు చైతన్య మహాప్రభు యొక్క కృప లభించాలి అని. పరంపరానుగతంగా ఈ విధంగా స్వీకరించినప్పుడు మాత్రమే భక్తియుక్త సేవలో మనము ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలుగుతాం. భక్తియుక్త సేవను స్వీకరించే విధానం ఇది. మనం ఇందాక కూడాను క్విజ్ కార్యక్రమంలో చెప్పుకున్నాం కదా, చర్చించుకున్నాం. చూడండి, అన్నీ కూడాను భోక్త ఎవరు అంటే కృష్ణుడే. మీరు భక్తియుక్త సేవతో ప్రేమపూర్వకంగా కృష్ణుడికి సమర్పిస్తారా లేక సమర్పించారా, అది మీ ఇష్టం. కానీ అంతిమ భోక్త మాత్రం కృష్ణుడే. ఇతర దేవతల్ని ఆరాధించి ఏదైనా సమర్పిస్తున్నారా, వాళ్ళు కూడాను దాన్ని తీసుకెళ్లి మళ్ళీ కృష్ణుడికి అందించాలి. అలా పరోక్షంగానా ప్రత్యక్షంగానా అందరూ కూడా కృష్ణ సేవలో నిమిడీకృతమై ఉన్నారు.
దేహాత్మ బుద్ధితో ఉన్న వ్యక్తులు కూడా చేసే కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు చేస్తారు కదా. ఆ కార్యక్రమాలన్నీ కూడాను మళ్ళీ దాని భోక్త ఎవరు? కృష్ణుడే. కాబట్టి ఆ విధంగా ఆలోచించిన, లేకపోతే చాలా అరుదుగా లభించేటువంటి పరిజ్ఞానం మనకు లభించింది. ఇది మళ్ళీ మళ్ళీ లభించదు. ఒకవేళ మళ్ళీ మనం జన్మెత్తి మనుషులుగా జన్మించినా కూడాను, సత్యయుగంలో జన్మించినా కూడాను కృష్ణ చైతన్యం లభించదు. ఉంటుంది, కానీ అరుదుగా లభిస్తుంది. ఎవరికి తెలియదు ఆ విషయం. అప్పుడు ఇంకా ఇంకో రకమైన విధానాన్ని, సత్యయుగంలో చేయవలసిన పని ఏమిటి? తపస్య 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 అని చెప్పబడుతుంది. అందరూ తపస్యలు నిమగ్నం. అతి సులభంగా, అతి తక్కువ సమయంలో, అతి శీఘ్రంగా అత్యుత్తమమైన స్థానాన్ని పొందగలిగేటువంటి అవకాశము మొత్తం మహాయుగంలో కేవలం 10,000 సంవత్సరాల కాల పరిమితిలోనే సాధ్యమవుతుంది. మన అదృష్టం ఏంటంటే మనం ఈ 10,000 సంవత్సరాల్లో మనుషులుగా జన్మించి శ్రీల ప్రభుపాదుల వారి కృపని పొందాం. మనం చైతన్య మహాప్రభు కృపని పొందాం ప్రభుపాదుల వారి ద్వారా. మనం చేయవలసింది ఎలా ఏమిటంటే ఆ కృపని స్వీకరించడం. చైతన్య మహాప్రభుని కృపని స్వీకరించడము అంటే అర్థం ఏమిటి? చైతన్య మహాప్రభు ఆదేశాలు, చైతన్య మహాప్రభు ఆదేశాలే కృష్ణుని ఆదేశాలే, చైతన్య మహాప్రభు ఆదేశాలు, చైతన్య మహాప్రభు ఆదేశాలే శ్రీల ప్రభుపాదుల వారి ఆదేశాలు. వాటిని గాను మనం పరిపూర్ణంగా స్వీకరించి దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించామనుకోండి, మన జీవనం పరిపూర్ణమవుతుంది. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీన్ని మనము అవగాహన చేసుకొని దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే పరిపక్వతని సిద్ధించుకుంటాము. అందుకని ఇక్కడ మనకి ప్రామాణికమైన ఆచార్యుల యొక్క, షడ్గోస్వాముల యొక్క ఆశీర్వాదం అనేటువంటి చాలా ముఖ్యము. ఇక్కడ రూపగోస్వామి ప్రభుపాదుల వారిని ప్రార్థించడం ద్వారా రూపగోస్వామి ప్రభుపాదుల వారు ఆశీర్వాదాన్ని మనకు అందిస్తున్నారు. అందుకని చైతన్య మహాప్రభువుని మన హృదయంలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. చైతన్య మహాప్రభువుని నిలుపుకోవడం అంటే ఏమిటి? కృష్ణుడిని హృదయంలో నిలుపుకోవడానికి కావలసినటువంటి పరిణతిని కల్పిస్తాడు. చైతన్య మహాప్రభు హృదయంలో నిలుపుకోవడం అంటే సంకీర్తన ఉద్యమాన్ని స్వీకరించడము, సంకీర్తన యజ్ఞాన్ని స్వీకరించడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని మనం జపించడమే కాకుండా దీన్ని అందరికీ అందించే ప్రయత్నం చేయాలి. నాతో ఎవరున్నారండి, నాకు ఎక్కువ పరిచయాలు లేవు కాదు. ఎంతమందికి అవసరమైతే, ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి, ఏ స్థాయిలో ఇవ్వగలిగితే ఆ స్థాయిలో. మరి మీ ప్రొఫిషియంట్ ఆరేటర్ అవ్వక్కర్లేదు, వక్తలు అయ్యుండక్కర్లేదు. చాలా సులభం కదా. మన అందరిలో ఉన్నటువంటి పరిజ్ఞానం అదే కదా. కాకపోతే కొన్ని పరిజ్ఞానం ఎలా ఉంటుందంటే, ఒకరు చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకొకరికి అందించడానికి మనకు పరిజ్ఞానం ఉంది. కానీ మనకు ఉండేటువంటి భౌతికత్వం మూలంగా దాన్ని కొన్ని కలిపి, కొన్ని తీసేసి మన ఇంగిత జ్ఞానాన్ని, లేకపోతే మన జ్ఞానాన్ని దాంట్లో కలిపేయడం అనేటువంటిది అలవాటు కదా. భౌతికమైన సమాచారాలు కానివ్వండి, ఆధ్యాత్మిక సమాచారం కానివ్వండి, అలా చేయకుండా చేయవలసిందల్లా ఏమిటి? అతి సులభము. చెప్పిన దాన్ని యథాతథంగా కాపీ చేయడం, అంతే. యథాతథంగా చెప్పేయడం. ఇదేం కష్టమైన విషయం కాదు. కొద్ది నియంత్రణ ఇది వస్తుంది కదా మనకి. భౌతికమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి, నా ఆలోచన ఎలా ఉంది, దాన్ని కొంచెం నియంత్రణ చేసి ప్రభుపాద ఏం చెప్పారు అది మాత్రమే వ్యక్తీకరించు, అయిపోయింది. కష్టమే లేదు. ఈ ప్రక్రియని మనం స్వీకరించినట్టయితే చైతన్య మహాప్రభు కృపని అతి సులభంగా పొందగలుగుతాం. చైతన్య మహాప్రభుని కృపను పొందామంటే రాధాకృష్ణుల కృపను పొందుతాము. కృష్ణుడు అనుగ్రహించేస్తాడు తక్షణ. ఇది ఈనాటి శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం పరిగణించవచ్చును. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ సంత్ ప్రభుజీ ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మము 4 పదాలను నిలిచి ఉన్న సత్యయుగంలో కూడా గోలోక బృందావనానికి చేరలేమా ప్రభుజీ? ప్రతి యుగంలో కూడా గోలోక బృందావనానికి చేరవచ్చు మాతాజీ, కానీ చేరగలిగేది మాత్రము దాదాపు ఎవరు ఉండరు. అవకాశం ఉంది, కానీ ఆ జ్ఞానం కూడా ప్రకటితం చేయబడదు. సత్యయుగంలో తపస్సులో లీనమైపోయి ఉంటారు. తపస్సు ద్వారా ఏం చేస్తారు వ్యక్తులు? చాలా వరకు నారాయణుని ప్రార్థించి వైకుంఠ లోకాల వరకు వెళ్ళగలుగుతారు. కృష్ణుడిని ఆరాధించేటువంటిది కేవలం చైతన్య మహాప్రభు మాత్రమే ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం అది. అందుకని గోలోక బృందావనానికి వెళ్ళగలిగేది చాలా 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 అరుదు.
ఆ అరుదైన సంఘటన ఎప్పుడు జరుగుతుంది? ఒక మహాయుగంలో, ఈ 10,000 సంవత్సరాలు, కలియుగంలోని 10,000 సంవత్సరాల కాలంలోనే ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఉమ్, ఇక్కడ ప్రకటితమయ్యారు కాబట్టి. అందుకని మనకిచ్చినటువంటి ఈ సందేశం ఏదైతే ఉందో సామాన్యమైనది అనుకోకండి. ఇది అసామాన్యమైనది కాబట్టి మీరు ఇప్పుడు కూడా గమనించండి. ఇది అసామాన్యమైనది కాబట్టే చాలా మంది ఏమనుకుంటారు దీన్ని ఆహ్, ఏమిటది హిందువులం అని చెప్పుకునేవాళ్ళు. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నామని చెప్పుకునే చాలా మంది కూడాను కృష్ణుడే ఎందుకు అంటారు చూడండి. మాయాది వాళ్ళకి అర్హత లేనప్పుడు, చైతన్య మహాప్రభు కృప లభించినప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరించలేకపోతారు. ఎదురుగా కనబడుతుంది కానీ స్వీకరించలేరు. ఉమ్, అందుకని కృష్ణ చైతన్యం ఎవరికైతే లభించిందో, ఏదో లభించిందిలే, ఏదో ఒకటి ఆధ్యాత్మికత ఎప్పుడూ ఉంటుంది కదా అలా అనుకోకండి. ఇది అసాధారణమైనటువంటి విషయం. అది ఆ అసాధారణమైన దాన్ని మనకు అందించడానికే చైతన్య మహాప్రభు ప్రకటితమయ్యారు. చైతన్య మహాప్రభు ప్రతి యుగంలో అవతరించరు. పైగా ప్రతి కలియుగంలో కూడా అవతరించరు ఆయన. కదా! ఉమ్, ప్రతి కలియుగంలో చైతన్య మహాప్రభు అవునండి. రారు. బ్రహ్మ యొక్క ఉమ్, ఒక రోజులో కృష్ణుడు ఒక రోజులో ఎన్నవుతాయి? 1000 మహాయుగాలు అవుతాయి కదా! బ్రహ్మ యొక్క ఒక రోజులో. ఆ 1000 మహాయుగాల్లో వెయ్యి ఒక మహాయుగంలో మాత్రమే కృష్ణుడు అవతరిస్తారు. కృష్ణుడు అవతరించిన ద్వాపరయుగంలో అవతరించిన తర్వాత వెంటనే కలియుగంలో చైతన్య మహాప్రభు అవతరిస్తారు. అంటే బ్రహ్మ యొక్క ఒక రోజులో ఒక్కసారి మాత్రమే వస్తారు. ఓకే. చూడండి అన్ని కలియుగాల్లో అయితే కూడా అది సాధ్యం కాదు. చూడండి రూపగోస్వామి ఎంత ఎంత కష్టతరమైంది. 1000 కలియుగాలు ఉమ్, అయినప్పుడు కూడా బ్రహ్మ యొక్క మొత్తం రోజుల్లో ప్రతి కలియుగంలో అవతరించరు. ఉమ్, ఒకే చైతన్య ఒక మహాప్రభు. కలియుగంలో. ఆ! ఉమ్, అందుకనే ఇది మనకి లభించినటువంటిది ఏదైతే ఉందో ఇది సాధారణమైనది కాదు. అసాధారణమైనది మనకి లభించింది. అందుకని దీన్ని పోగొట్టుకోకూడదు. మనం ఒకవేళ దీన్ని వదిలేసామనుకోండి, మళ్ళీ భౌతికమైన సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటాం. ఉమ్, అత్యుత్తమమైనటువంటిది కృష్ణ ప్రేమని పొంది, కృష్ణుడితో ప్రత్యక్ష అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులు మనకి ఇప్పుడు అందించబడ్డాయి. ఎస్ ప్రభుజీ. దానిని చాలా సులభంగా ప్రభుపాదుల వారు మనకి నియమాల రూపంలో ఇచ్చేసారు ప్రభుజీ. యెస్ మాతాజీ. అందుకనే పూర్తి విశ్వాసంతో నీ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి. అందుకనే సత్యయుగం ఒకటే కాదు, మళ్ళీ కలియుగాల్లో కూడా ఇది లభించదు. మళ్ళీ బ్రహ్మ ఇంకొక ఉమ్, రోజు వచ్చేంత వరకు కూడాను మిగిలిన 999 కలియుగాలు ఉంటాయి కదా! వాటిలో కూడా లభించదు. అవును. ఉమ్, ఇంత నిగూఢమైనటువంటి స్థితి అత్యంత స్వల్ప కాలము. దాంట్లో మనమంతా కూడాను మనుషులుగా ప్రకటితం కాగలిగామా? దీన్ని స్వీకరించగలిగామా? దీని గురించిన పరిజ్ఞానాన్ని సంతరించుకున్నాం. వెంటనే మనం చేయవలసింది ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనది. ఏ ఆటంకం ఏర్పడినా కూడాను. ఇలా చెప్పడానికి కొన్నిసార్లు సామూహికంగా వ్యక్తులకు చెప్పడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ నిజం చెప్పాలి అంటే నిజంగా దీన్ని అవగతం చేసుకున్నట్టయితే ఎలాంటి కష్టాలు ఎదురైనా కూడా భౌతికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా భార్యతో ఇబ్బందులా, భర్తతో ఇబ్బందులా, తండ్రితో ఇబ్బందులా, తల్లితో ఇబ్బందులా, భౌతికమైన కార్యక్రమాలతో, వర్క్, ఎడ్యుకేషన్ అన్నీ కూడా సెకండరీ. ఉమ్, ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ లభిస్తాయి మనకు కావాలి అంటే. లభించింది అవునండి. ఏదైనా ఉంది అంటే కృష్ణ చైతన్యం మాత్రం. మళ్ళీ కలియుగంలో మళ్ళీ ఉమ్, జన్మించిన మీరు సత్యయుగంలో జన్మించినా కూడా కృష్ణ చైతన్యం లభించదు. అంత రూపగోస్వామి ప్రాశస్త్యమైనటువంటి. అన్నట్టుగా చైతన్య మహాప్రభు మహావదాన్యుడు అనడానికి ఎటువంటి సందేహం లేదు ప్రభుజీ. Yes, మాతాజీ. చాలా ముఖ్యమైన థ్యాంక్ యూ విషయం ప్రభుజీ. ఈరోజు శిల ప్రభుపాదుల వారి ద్వారా మనము చర్చించుకోగలిగాం. చాలా ముఖ్యమైన విషయం ఇది మాతాజీ. అనుకున్నా కలియుగంలో మళ్ళీ ఉమ్, వస్తుందన్నారు కదా! ఇది సర్క్యులర్ ఇది అంతా అది నిజమే. కానీ ఈ స్థితి ఎప్పుడొస్తుంది? మొత్తం మహాయుగంలో ఎంతకాలం ఉంటుంది? అత్యంత స్వల్పమైన ఉమ్, కాలం. అందుకని ఎలాంటి సంశయము లేకుండా ఏమైనా అవరోధాలు ఉండకూడదు. అందుకనే చెప్తారు రూపగోస్వామి ప్రభుపాదుల వారు. అనుకూలస్య సేవనం ప్రతికూలస్య వర్జితం కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. కృష్ణ చైతన్యంలో ఉండడానికి ఏది అనుకూలంగా ఉంటే అది స్వీకరించండి. ప్రతికూలంగా ఉంటే త్యజించండి. ఎలాంటి సందేహము లేకుండా పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండి కృష్ణుని మీద దాన్ని త్యజించండి. అది నిజంగానే అవరోధం కలిగిస్తే.
కొన్ని సందర్భాల్లో భక్తులు నిజానికి చాలా తెలివిమంతులు ఏం చేస్తారు అంటే వాటిని అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలా మార్చుకునే విధానం కూడా మనకి ఎక్కడి నుంచో కాదు, మనం ఊహించుకొని చేయక్కర్లేదు. మన కృష్ణ చైతన్యము అంతర్గతంగా ప్రబోధిస్తుంది మనకి. కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క కృపని వదిలిపెట్టకుండా మనము జాగ్రత్తగా స్వీకరించాలి. ప్రభుజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాత. ఎవరికైనా చెప్పాల్సింది మాతాజీ ప్రభుజీ? ఎవరికైనా కామెంట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా? లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం మాతాజీ ప్రభుజీ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. హరినామ సంకీర్తన్ కి జై. జై ఆచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. జై రూప గోస్వామి ప్రభుపాదికి జై. జై శ్రీనివాస్ కవిరాజ్ గోస్వామికి జై. శ్రీ చైతన్య మహాప్రభుకి జై. జై శ్రీ రాధాకృష్ణకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ప్రభుజీ. చైతన్య చరితామృతాన్ని చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరి హరి బోల్. దండవత్ ప్రభుజీ, ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. చాలా హరి చక్కగా హరి బోల్. వివరించారు ప్రభుజీ. ధన్యవాదాలు. దండవత్ ప్రణామం. ఆల్ గురు శిష్యుల ప్రభు.